హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. మనశంకర వరప్రసాద్ గారు రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ ఒక తెలుగు సినిమా ఒక రీజనల్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా, ఇంత తక్కువ బడ్జెట్లో తీసినటువంటి సినిమా, ఎటువంటి హంగులు హైప్లు ఎక్కడా లేకుండా తీసినటువంటి సినిమా ఇంత భారీగా కలెక్షన్లు చేయగలుగుతుందా అని అంటే మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా అయితే ప్రూవ్ చేసిందని చెప్పాలి. ఒక్కసారిగా పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాలకి ధీటుగా ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక సినిమా బాగుంటే ఒక సినిమాని పబ్లిక్ అట్రాక్ట్ చేయగలిగితే ఇంత కలెక్ట్ చేస్తుందని, అందులోనూ ఓటీటీ కాలం నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంత ఘన విజయం ఎలా సాధ్యమనే అయింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఇంత భారీ హిట్ అవుతానికి ఆ విజయం యొక్క రహస్యం ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే ఇంతటి ఘన విజయం సాధించడానికి గల కారణం మెయిన్ కథ. అనిల్ రావుపూడి ఒక సేఫ్ జోన్ అయితే ఎప్పుడు కూడా ఒక సేఫ్ టెంప్లెట్ని అయితే ఎక్కువగా తీసుకుంటాడు. ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడు, ఎక్స్పెక్టేషన్స్ పెంచేటటువంటి స్టోరీలను అయితే ఆయన తీసుకోడు. ఎప్పుడు కూడా పబ్లిక్ పల్స్ బాగా తెలిసినటువంటి డైరెక్టర్గా అయితే మనం అనుకోవచ్చు. అంటే రాజమౌళి గారు ఇటువంటి వ్యక్తులు లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ తీస్తున్నప్పటికీ కూడా అవి వేరే పందాలా వెళ్తాయి. ఒక సగటు ఆడియన్స్, సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడు, సగటు కుటుంబ సభ్యులు కానీ ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని తెలుగు ఆడియన్స్ని కోరుకుంటున్నారు అనేది అనిల్ రావుపూడికి తెలిసినట్టుగా అంత బాగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసినటువంటి సినిమాలు విభిన్నంగానే ఉంటాయి. ఒక భగవంత్ కేసరి తీసుకున్నా కానీ, అలాగే రాజా ది గ్రేట్ తీసుకున్నా కానీ, కామెడీ జోన్ టచ్ చేస్తున్నప్పటికీ కూడా తీసుకున్నటువంటి టెంప్లెట్ మనుషులకు దగ్గరగా, మన బాంధవ్యాలకు దగ్గరగా అయితే ఇవన్నీ ఉండటం జరుగుతుంది. ఇకపోతే మనం మనశంకర్ వరప్రసాద్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో చాలా ఎలిమెంట్సే అందరినీ, ఇంతమంది ఆడియన్స్ని ఇంత రిపీటెడ్ రన్ని రావడానికి గల కారణం. ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయి, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయి, అలాగే అత్తా కోడలకు మధ్య ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి, మాస్క్ నచ్చేటటువంటి మాస్ నెంబర్ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. సో ఈ రకంగా సినిమా మన బుల్రాజు క్యారెక్టర్ తోటి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేటటువంటి 1-2 సన్నివేశాలు కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. అలాగే అదేవిధంగా అత్తా కోడల మధ్య జరిగేటటువంటి సంభాషణ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఎక్కడో తెలియకుండా మనకి టచ్ అయ్యేటటువంటి, లేడీస్లో టచ్ అయ్యేటటువంటి సీన్గా మనం దీన్ని తీసుకోవచ్చు. మనకి ఎక్కడ ఈ సీన్ గురించి పెద్దగా మాట్లాడుకోరు, కాకపోతే ఒక ఇన్నర్గా చూసిన తర్వాత లేడీస్లో కానీ అలాగే జెంట్స్లో కానీ ఈ సీన్ చాలా బాగుంది కదా, ఇంత బాగా తీశారు కదా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా అందులోనూ కలుస్తుంది. ఆ సీన్ కానీ, అలాగే చిరంజీవి గారి యాక్షన్ కానీ, లేకపోతే వెంకీ గారు చిరంజీవి గారికి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు కానీ, సాంగ్స్, మెలోడీ సాంగ్స్, అలాగే హుక్ స్టెప్ సాంగు, ఇవన్నీ కూడా కలబోసి మాస్కి కావాల్సినటువంటి కొన్ని సీన్స్ కానీ, కామెడీ లైక్ చేసేటటువంటి వాళ్ళు చూసేటటువంటి కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ, టోటల్గా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ బాగా పేలినాయి అని చెప్పాలి. ఇవన్నీ మనకి వడ్డించిన విస్తరలో ఒక పెళ్లి భోజనానికి వెళ్తే ఎలా ఉంటాయి, అన్ని రకాలటువంటి ఐటమ్స్ ఎలా ఉంటాయి, అన్ని ఐటమ్స్ కూడా ఈ సినిమాలో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు కాలంలో చూస్తుంటే ఎక్కడ కొన్ని ఎక్స్పోజిషన్స్ కానీ, లేదంటే కొన్ని వల్గర్ డైలాగ్స్ కానీ, కొంచెం మనం వినలేనటువంటి ఒక కామెడీని ఇందులో చూస్తూ ఉంటున్నాం, ఈ చాలా సినిమాల్లో చూస్తూ ఉంటున్నాం. కాకపోతే అటువంటి డైలాగ్స్ ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా ఒక నీట్ అండ్ క్లీన్ డైలాగ్ డెలివరీస్ తోటి, డైలాగ్స్ తోటి ఇవన్నిటిని మెప్పించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కామెడీ అంటే వేరే టైప్లోకి వెళ్ళిపోతున్న రోజుల్లో ఈ టైప్ ఆఫ్ ఒక హెల్దీ కామెడీ, ఇంకా బాగా చెప్పాలంటే ఒక మంచి కామెడీని వీళ్ళు ఇందులో తీసుకోవడం, అవి పేలడం, ఇవన్నీ కూడా సినిమాకి ఎంతో తోడ్పాడైనవి అని చెప్పాలి. అంతేకాకుండా చిరంజీవి గారు ఈ స్టోరీని ఒప్పుకోవడం గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మాస్ హీరోగా సెట్ అయిపోయి చాలామందిని చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి, గత సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఒక మంచి సినిమా, ఒక హై రేంజ్ సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఈ సినిమా రావడం, ఒక ఫన్ ఎలిమెంట్గా ఇది రావడం, ఫ్యామిలీస్ని ఓన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సినిమాకి బాగా దోహదపడినాయి అనే చెప్పాలి. అనిల్ రావుపూడి తీసుకున్నటువంటి కేర్ ఎక్కడా కూడా చిరంజీవి వెంకీ గారి మధ్యలో వచ్చేటువంటి సీన్స్ని హైప్ చేయలే. ఎక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ పెట్టో లేకపోతే ఇంకోటో పెట్టుంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యేవారు.
వీళ్ళిద్దరి మధ్యన కూడా ఓన్లీ కామెడీ జోన్ మాత్రమే తీసుకుని తను ఇందులో అయితే నిష్ణాతుడో ఆ సీన్స్ని మాత్రమే తీసుకోగలిగి, వెంకటేష్ గారి గురించి ఆల్రెడీ అనిల్ రావుపూడికి తెలుసు కాబట్టి ఆ సీన్స్ని మాత్రమే తీసుకుని ఇలాగా ఆ వడ్డించే విస్తరలో ఐటమ్స్ ఎన్ని పెట్టినప్పటికీ కూడా అవి బాగుండాలి, తినడానికి బాగుంటేనే అవి రుచికరంగా ఉంటుంది, మంచి భోజనం పెట్టారని మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అన్నీ కూడా బాగా వండి వార్చేయడని చెప్పాలి అనిల్ రావుపూడి. సో ఇవన్నీ మేలకలయిగ్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు యొక్క విజయ రహస్యాలను అయితే మనం అనుకోవచ్చండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా, మీకు ఏ సీన్స్ నచ్చినాయి, కామెడీ నచ్చిందా, లేదంటే అత్తాకోడల మధ్యలో ఉన్నటువంటి సీన్స్ నచ్చినాయా, లేకపోతే డ్యాన్స్ నచ్చిందా, లేకపోతే బుల్రాజ్ సీన్స్ నచ్చిందా, లేదంటే అన్నీ నచ్చితే ఆల్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆల్ ఇన్ వన్ మూవీ అని అయితే మీకు నచ్చినట్లు మీరైతే కింద ఎలా మీ ఒపీనియన్ ఏంటి, పర్టికులర్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీన్లో కనెక్ట్ అవుతూ ఉంటాం మనం కొన్ని సినిమాల్లో. సో మీకు కనెక్ట్ అయినటువంటి సీన్స్ని కానీ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనశంకర్ వరప్రసాద్ గారు విజయ రహస్యానికి సంబంధించినటువంటి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.